హరే కృష్ణ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ మంచిగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. రేపు షట్టిల ఏకాదశి అండి. ఈ షట్టిల ఏకాదశి ప్రాముఖ్యత గురించి నేను చెప్తున్నానండి. ఇది ఎలా చేసుకోవాలి, మనకి ఇది చేసుకోవడం వల్ల ఎంత మంచి జరుగుతుంది, దీనివల్ల మనం ఈ కష్టాల నుంచి ఎలా పడొచ్చు నేను చెప్పబోతున్నానండి. అసలు షట్టిల ఏకాదశి అంటే ఏమిటి అంటే అండి, షట్ అంటే 6 అండి. అలాగే తిల అంటే నువ్వులు. ఈ నువ్వులతో 6 రకాలుగా మనం భగవంతుని పూజిస్తే దాని యొక్క పూజించాలి, అప్పుడు దాని యొక్క ఫలితం మనం పొందవచ్చు అని చెప్తారు. అయితే దీనికి రకరకాల కథలు కూడా ఉన్నాయండి. అది ఏమిటంటే, అందులో ఇప్పుడు శనివారం అంటే శనికి ఇష్టమైన రోజు. అలాగే కలియుగంలోని విష్ణుమూర్తికి ఇష్టమైన శనివారం నాడండి ఈ షట్టిల ఏకాదశి వచ్చింది. కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక విశిష్టమైన రోజు. రేపు ఎవరైతే ఇది ఏకాదశిని ఆచరిస్తారో వాళ్ళకి అన్ని కష్టాలు తొలగిపోయి, బాధలు తొలగిపోయి విముక్తి పొందుతారండి. కాబట్టి ఇది ఎలా చేసుకోవాలనేది మనం చెప్తానండి నేను. ఇది 2 రకాల మాట. దీన్ని 2 రకాలుగా చెప్తారు. ఒకటి ఏంటంటే, ఒక పేదరాలు విష్ణుమూర్తిని పూజిస్తూ తన బాధలను చెప్పుకున్నప్పుడు ఈ షట్టిల ఏకాదశి గురించి చెప్పాడు విష్ణుమూర్తి అని చెప్తారు. అప్పుడు ఆమె పూజించి షట్టిల ఏకాదశి చేసుకుని బాధల నుండి విముక్తిరాలైందని చెప్పేసి ఆమెకు అన్ని రకాల సుఖాలు అనిపించిందని చెప్పి, కాబట్టి మనం కూడా చేసుకుంటే ఈ బాధల నుండి విముక్తి పొందవచ్చని ఒక కథ అయితే ఉందండి. అలాగే ఇంకోటి ఏంటంటే, 2 మహామునులు మహర్షులు మధ్య జరిగిన సంభాషణ కూడా చెప్తారన్నమాట. అది పులస్త్య ముని అలాగే దాల్ఫియా మహర్షి వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణగా చెప్తారండి. ఈ ఏకాదశిని పాటించే వారికి అంటే మనం ఎవరైతే ఈ ఏకాదశిని జరుపుకుంటారో వారికండి అనంతమైన సంపద, ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం అండి. అలాగే హిందూ పురాణాల ప్రకారం ఈ ఏకాదశిని చేసిన వారికి విష్ణుమూర్తి యొక్క మోక్షాన్ని దక్కుతుందని కూడా చెప్తారు. అలాగే అండి, ఈరోజు నువ్వులు దానం చేయడం వలన భక్తులు మాట ఎవరైతే నువ్వులని దానం చేస్తారో వారి ఈ జన్మలో లేదా గత జన్మలో చేసిన పాపాల నుండి కూడా విముక్తి పొందుతారని చెప్తారు. అలాగే నువ్వులకు నీటిలో కలిపి సమర్పించడం వలన చనిపోయిన అంటే ఎవరైతే ఈ చేస్తారో వాళ్ళ యొక్క ఏకాదశి చేస్తారో వాళ్ళ యొక్క పూర్వీకులు, చనిపోయిన పూర్వీకులు కూడా సాంత్వన అంటే వాళ్ళ యొక్క సాంత్వన ఆత్మకు అంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని కూడా చెప్తారండి. ఈ ఏకాదశి అండి ఏంటంటే, ఈ ఏకాదశిలో చాలా రకాలుగా చేస్తాం మనం. మామూలుగా అయితే ఇది మామూలు ఏకాదశిలో అయితే వేరే చేస్తామండి. మామూలుగా కటిక ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు. అలాగే పళ్ళు అలాగే పాలు తాగి చేసేవాళ్ళు ఉంటారు. మొత్తం సాయంత్రం వరకు తిన్నవాళ్ళు ఉంటారు. ఒక పూట తిని చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఈ షట్టిల ఏకాదశి ఎలా అన్నా చేయొచ్చండి. కాకపోతే 6 రకాలుగా నువ్వుల ప్రాముఖ్యత మాత్రం ఇందులో చాలా స్పెషల్ మాట. ఈ ఏకాదశి రోజు నువ్వులండి 6 రకాలుగా ఉపయోగిస్తారన్నమాట. షట్ అని ముందే చెప్పాను కదా. ఇందులో నువ్వులను నానబెట్టండి నీటిలో. ఆ నీటితో స్నానం చేయాలండి. ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టిన నీటితో మాట అంటే నువ్వులను నీటిలో వేసి మనం ఆ నానబెట్టి అయితే నీటిలో వేసామో ఆ నీటితో మనం స్నానం చేయాలండి. అది 2 ఏంటంటే, నువ్వులను మనం ముద్దగా చేసమాట. మనం నువ్వులను చర్మ సౌందర్యంగా కూడా ఉపయోగిస్తారు. అయితే ఆ ముద్దను కూడా మనం ఏమంటారు నలుగు పిండిలా చేయాలండి. అంటే ఆ ముద్దని శరీరానికి పట్టించాలట. అలాగే ఉపయోగించడం కూడా చేయాలి. అలాగే 3 ఏంటంటే, తర్వాత మనం పవిత్రమైన స్నానం అంటే ఏదైతే నువ్వులు పట్టేసిన తర్వాత మనం స్నానం చేయాలన్నమాట.
అలాగే నువ్వులను నానబెట్టిన నీటిని తాగొచ్చండి. అలాగే నువ్వులను దానంగా ఇవ్వచ్చు. అలాగే మనం తినే ఆహారం అండి, ఆహారం ఉంటుంది కదా, అందులో ఏదో రకంగా అన్నమాట మనం నువ్వులను ఉపయోగించుకోవచ్చా అండి. ఇలాగా మనం ఏ రకంగా అన్నా కూడా మన విష్ణుమూర్తికి పటం ముందు కూడా మనం నువ్వులను పెట్టవచ్చు అన్నమాట. అదే ఆయనకి చిమ్ని అంటే ప్రసాదం కూడా నువ్వులతో చేసిందే పెట్టాలండి మనం. రోజంతా కూడా మనం విష్ణుమూర్తి అదే మందిరంలో కూర్చొని విష్ణు యొక్క నామాన్ని కూడా జపిస్తూ చేసుకోవచ్చు. అలాగే అదేంటి ప్రసాదం కూడా ఎలా పెట్టాలంటే మనం బెల్లం ఉండలు చేస్తాం కదండి, చిమ్నీ అంటాం, అవి మాత్రమే ప్రసాదంగా పెట్టాలటండి. అలా పెట్టలేకపోయామనుకోండి, కొంతమందికి అలా ఇష్టం ఉండదు, వాళ్ళు ఆ నువ్వులను చిమ్నీ కింద చేసుకుని చీమలకు కానీ అలా వేటికన్నా కూడా మనం సమర్పించుకోవచ్చు అన్నమాట. అలాగే ఆ తర్వాత రోజు కూడా మనం మార్నింగ్ అండి లేచి స్నానం ఆచరించండి, విష్ణుమూర్తికి భోజనం పెట్టి ఆ తర్వాత రోజు మాట అంటే రేపు అయిపోతుంది కదా సండే మార్నింగ్ మాట చేసి ఆ తర్వాత ఉపవాసం మనం విరమించే అంటే పూర్తిగా ఉపవాసం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళండి, ఉపవాసం ఇంకా అయిపోయిందని విరమించే ముందు కూడా ఈ నువ్వులని ప్రసాదంగా ఏదైతే పెడతామో ఆ నువ్వులను మనం అదే ఆహారంగా భుజించాలటండి. ఇది మనం భుజించడం ద్వారా మనకి ఇలా మనం చేయడం ద్వారా అండి మనకి మనం పడే కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే మనం నూనె అదేంటి నువ్వుల దీపం కూడా పెట్టుకోవచ్చండి. అలాగే నువ్వులతో ఇంక చాలా రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. పటం మీద నువ్వుల కలిపిన నీటిని చల్లవచ్చు.